వస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లుగా కనిపిస్తుంది. గుండారాజు తరహాలో రేవంత్ పాలన నడుస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థులు టార్గెట్గా అధికార పార్టీ ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అడుగడుగున ప్రతిపక్ష కార్యకర్తలపై దాదాగిరి నడుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజుల వ్యవధిలోనే రాజకీయంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 31న ఉదయం 5:30 గంటలకు సిపిఎం నేత సామినేని రామారావును కత్తులతో పొడిచి హతమార్చారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం పైన హస్తం గుండాలు దాడి చేశారు. పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి చోట ఇదే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లాగా రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో నెత్తిటేర్లు పారాయి. మొన్న సిపిఎం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యారు. రైతు సంఘ నాయకుడైన రామారావును కత్తులతో పొడిచి దుండగులు చంపేశారు. నేడు మణుగూరు బీఆర్సీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో గుండాల దాడిని గులాబీ లీడర్లు ఖండించారు. దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. హస్తం పెద్దల డైరెక్షన్లో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అధికార కాంగ్రెస్ లీడర్లకు ఎందుకీ అసహనం? మర్డర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? కాకిలపై అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయా? అధికార నేతలు ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలా? ఒకవేళ ప్రతిపక్ష కార్యకర్తలు తిరగబడితే తట్టుకోగలరా? హస్తం పెద్దల డైరెక్షన్లో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయా? అధికార కాంగ్రెస్ లీడర్లకు ఎందుకీ అసహనం? మర్డర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? కాకిలపై అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయా? అధికార నేతలు ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలా? ఒకవేళ ప్రతిపక్ష కార్యకర్తలు తిరగబడితే తట్టుకోగలరా? ఖమ్మంలో ఎందుకు హత్య రాజకీయాలు? మణుగూరు మంటలకు కారకులెవరు? ప్రజాపాలన ఇదేనపైన ఇవాటి స్పెషల్ డిబేట్. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అణదీప్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. మనకు సభలో జాయిన్ అవుతున్నారు సున్నా నాగేశ్వరరావు గారు, సిపిఎం రాష్ట్ర నాయకులు, వెంకట గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా బండారు రామారావు గారు, మీరు చెప్పండి. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లుగా కనిపిస్తుంది. అక్టోబర్ 31న ఉదయం 5:30 గంటలకు సిపిఎం నేత సామినేని రామారావును కత్తులతో పొడిచి హతమార్చారు. ఇక తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. ఖమ్మంలో ఎందుకీ హత్య రాజకీయాలు? మణుగూరు మంటలకు కారకులు ఎవరు? రామారావు గారు. చక్రి, మీకు అట్లాగే వెంకట గారికి, అనూప్ గారికి, అట్లాగే రాబోయే మిత్రులందరికీ కూడా నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా శాంతి పద్ధతులను ఓవరాల్ గా చూడాలి తప్ప ఏదో 1-2 సంఘటనలు బట్టి మనం అంచనా వేయడానికి వీల్లేదు. బీఆర్ఎస్ టైంలో జరిగినాయి. వామన్ రావు హత్య చూస్తాం, ప్రశ్నిస్తే ఏం జరిగిందో చూసినాం. పుట్ట మధు ఆగడాలు కూడా చూసినాం గతంలో. అంటే అధికారంలో ఉంటే ఆంగికం, ఆహార్యం అన్ని మారిపోతే మా అంత గొప్పవాళ్ళు అనుకుంటారు. అధికారం పోగానే బేలగా ఏడుస్తున్నారు. నేను 3 పార్టీలు అంటున్నాను. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అధికారం ఉన్నప్పుడు అధికారం అనేది ఒక బాధ్యత. ఇది ముళ్ళకిరీటం లాంటిది. మనం ప్రజలకు సేవ చేయాలనే భావన ఉంటే వేరుగా ఉంటుంది. జరుగుతుంది అదే. అప్పుడైనా ఇప్పుడైనా అధికార మార్పిడి జరిగింది. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో పడ్డారు, వీళ్ళేమో అధికారంలో ఉన్నారు. ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలని నిర్ణయించి చేస్తున్నారు. కనుక నేను అంటున్నాను, ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా ఆ జిల్లా రాజకీయాలతో బాగా దగ్గర సంబంధం ఉంది కనుక చెప్తున్నాం. హత్యా రాజకీయాలకి ఇలాగా మారిపోయింది. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ, ఈ 3 తూర్పు జిల్లా. మిగతా మీరంతా కొంచెం ఏమంటారు అన్పడు లేకుంటే అమాయక ప్రజలు అంటున్నారు. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ
కొంచెం పడమట్టుకున్న జిల్లాలలో ఇంత హత్య రాజకీయాలు ఇవన్నీ ఉండవు. రాజకీయ చైతన్యం ఎక్కువనే ఎవరికి మనకి ఈ 3 జిల్లాలు ఖమ్మం, నల్గొండ అట్లాగే వరంగల్ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువని ఇట్లాంటి సంఘటనలు కూడా సహజం. అంటే ఆ జిల్లా నేను వరంగల్ జిల్లాలో పుట్టిన వాడిని, సమస్య లేదు. ఎందుకంటే ఒక జిల్లా పట్ల వివక్ష చెప్తున్నాను. కానీ రాజకీయాల పట్ల మొదటి నుంచి కూడా ఆనాడు భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం ప్రజా ఉద్యమాలు అక్కడి నుంచే వచ్చినాయి. అట్లాగే ఇటువంటి దుర్మార్గాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. రెండు కూడా ఒక రకంగా అభినందించవచ్చు, ఓ రకంగా ఇటువంటి ఇట్లా జరుగుతున్నాయని అనుకోవచ్చు. కనుక అట్లా చూసుకుంటే ఖమ్మం జిల్లా ఒక రకంగా చెప్పిన హత్యా రాజకీయాలకి ఇలాగ ఇవాళ కొత్తగా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం చూసింది కదా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఇప్పుడు 4 పార్టీలు పరిపాలించింది మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ. అప్పుడు చూసుకుంటే ఈ 3 జిల్లాల ప్రత్యేకత వేరుగానే ఉంటది. కనుక ఖమ్మం జిల్లాలో ఈ హత్యా రాజకీయాలు కొత్త కాదు. ఎందుకంటే సిపిఐ, సిపిఎం రాజకీయాలు కూడా చూసినామని కనుక అక్కడ మనకు చిన్న చిన్న దానికి ఘర్షణలు జరగడం, కొట్టుకోవడం, చంపుకోవడం, హత్యా రాజకీయాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి. అది మావోయిస్ట్ రాజకీయాలు కావచ్చు, మామూలు రాజకీయ పార్టీల వైరాలు కావచ్చు. అట్లా చూడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ 10 సంవత్సరాలు దూరంగా ఉండడం వల్ల మీరు అన్న కొంత అవినీతి ఉన్నది. గతంలో అవినీతి అహంకారాన్ని దూరం చేస్తూనే అవినీతికి అహంకారానికి బుద్ధి చెప్తూ టీఆర్ఎస్ ఓడించారు. మరి వీళ్ళు వచ్చి మంచి చేస్తారనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ చేస్తున్నారనే మా భావన వస్తున్నది. కనుక ఎవరు చేసినా తప్పే. ఇవాళ తప్పుకు తప్పు ఒప్పుకోవడం కాదు. మీరు 10 ఏళ్లలో ఏం చేసినాడు మీరు ప్రశ్నించినా, ఈ 2 ఏళ్లలో మీరు చేసిన ఏం చేసిన ప్రశ్నించినా కూడా ఒక 4 వేలు మన దిక్కే ఉంటాయని 2 పార్టీలు 3 పార్టీలు కూడా అర్థం చేసుకుంటే మంచిది అంటున్నాను. వాళ్ళు ఈ ఒక్క సంఘటన 2 సంఘటనలు బేరీ చేసి మొత్తం శాంతిమత్తులు భంగమైన అనను. కానీ ఇది దిక్సూచి మాత్రమే. ఇట్లా జరిగితే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇవాళ ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక క్యాన్సర్ బయటకు పడ్డ పుండు లాంటిది. దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా పరిహరించాలనే దానికి రాజ్యం విధులు కూడా చక్రి మనకు రాజ్యం ఏం బాధ్యతలు అంటే ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. తర్వాత ఇవన్నీ కూడా అశోకుడు చెట్లు నాటించను, బావులు తప్పించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, అవి అదన బాధ్యతలు. కానీ వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని అభిశంసించేది ఏంటంటే కమ్మల ధరిని ఇక్కడ జరిగినా కూడా మీరు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రతిపక్ష పార్టీ కానీ స్వపక్షం కానీ మీరు పెట్టుకుంటున్నారు, మీరు తగులు పెట్టుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళ ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏమైనా చర్య. వాళ్ళు చేసినా వీళ్ళు చేసిన తప్పే. టీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి జరిగింది, దాన్ని అందరూ ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఏమైనా కానీ ఇప్పుడు వాదనలో మన మాటలలో పెట్టవచ్చు, మనం చర్చల్లో పాల్గొంటాం కదా. చర్చలో ఎప్పుడు వేడి పుట్టద్దు, వెలుగు పుట్టాలి. చర్చలో ఎప్పుడు ఎన్లైట్ కావాలి, ఇంకా పెద్దగా పెరగాలి. కానీ ఇప్పుడు ఏమైంది, చర్చలలో వేడి పుడుతుంది. నువ్వెంత తిట్టుకుంటున్నారు చూస్తున్నాం. అటువంటి ఛానల్కి నేను పోతలేను కూడా. మన ఛానల్ మంచిది కనుక ఎక్కడ కూడా సమన్వయం చేస్తారు కనుక మీరు రావడం జరుగుతుంది. అట్లాగే రెండోది కూడా ఎప్పుడు ప్రజాస్వామ్యం హింసకు తావలేదు. హింస ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఇవాళ అధికారంలో ఉన్నారు కనుక కొమ్ములు వచ్చినట్టు కాదు, రేపు అధికారం పోయిన తర్వాత వీళ్ళకే మనకి కష్టాలు వస్తాయి కదా. ఒకనాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పోలీసులు మెడలు పట్టుకొని గుంజుకపోయిన సందర్భం చూసాం. అదే పోలీసులతో సెల్యూట్ కొట్టుకుంటారు. అంటే ప్రజాస్వామ్యంలో అధికారం అనేది చాలా ముఖ్యం. అధికారం ప్రజలు ఇస్తున్నారు మీకు, అధికారం మీకు బాధ్యత. అధికారం రాగానే కడుపు నెత్తికెక్కి తలకు పొగిరెక్కి చేస్తే రేపు పొద్దున అధికారం పోయిన తర్వాత అంతకంటే కుక్క బతికి అవుతుంది కదా. అన్ని పార్టీలకు అదే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసాపరంగా ఎన్నటి చేసినా కూడా రేపు మీరు అంటే మీరు నేర్పిన విద్య నిరేదాక్ష అన్నట్టు మీకే నష్టం జరుగుతుంది. కనుక నేనైతే ఈ హత్యా రాజకీయాలు ఖండిస్తున్నా. రామస్వామి గారిని చంపడం కానీ, బీఆర్ఎస్ మీద ఆఫీస్ మీద దాడి చేయడం కానీ ఇది సరైనది కాదు. అధికారంలో ఉన్న బాధ్యత కూడా ఉండాలి. చక్ర ఒక్క మాట చెప్పి ముగిస్తారు. అధికారంలో ఉండాలి, చాలా డిఫెన్స్ లో ఉండాలి, చాలా బాధ్యతగా యుక్తంగా ప్రవర్తించాలి. ప్రజలు ఓటు వేసిన ప్రజలు, ఓటు వేయక ప్రజలు మన వాళ్ళే కదా, వాళ్ళని రక్షించుకునే బాధ్యత మీది కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండవు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వాలు అట్టానే. కనుక ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఖమ్మంలో జరిగిన అన్ని సంఘటనలు నీకు తెలిసాము, పనవాడైన పరాలైనా వాళ్ళ చట్ట ముందు నిలబట్టాలని నేను అంటున్నాను. చక్రి రైట్. రామారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, తెలంగాణలో శాంతి భద్రతల డొల్లా కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం పైన గుండాలు దాడి చేశారు. ఇది ఎవరి పని ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, వినిపించడం లేదు. రైట్, ఓకే, ఎస్, కంటిన్యూ చేయండి వెంకటేశ్వర గారు, చెప్పండి.
వాటి సార్ ఇది ఉదయం గాంధీగా 7 గంటలకు సమావేశం చెప్పి ముఖ్యకార్య సమావేశాన్ని అన్ని ఏళ్ళ నుంచి పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటే ఎవరైనా కావాలని చెప్పేసి కాంగ్రెస్ బృందాలు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దాడి చేయాలని ఆ నాయకుడు రేఖాంతరావు జిల్లా అధ్యక్షుడు వారిని కూడా దాడి చేయాలని ఏమంటారు అని చెప్పి మేము ఖండిస్తాం సార్. ఇది ఇది ఎవరు 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 చేయించారని మీరు అనుకుంటున్నారు? ఈ దాడి వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? దాడి వెనక అంటే పెద్దవాళ్ళంతా ఎమ్మెల్యే గారు అని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముందు ఆల్రెడీ ఇప్పుడు మా రేఖాంతరావు జిల్లా అధ్యక్షుడు లీగలకు కూడా మన అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే కార్యక్రమంలో మేము కూడా మనకున్న టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాం సార్. వారికి జరిగే కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. చాలా దారుణమైన పరిస్థితి. సామాన్య ప్రజలు కూడా తిరగబడుతున్నారు సార్ ఈ విషయంలో. మనుగురులో గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పైన? వెంకటేశ్వర గారు లేదు సార్. రేఖాంతరావు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు దిక్కుగా ఉన్నా కూడా ఏ రోజు ఇలాంటి పోకలు పోలేదు. మా జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గానీ, హరిపయ్య గానీ, పంచనాయకరావు గానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టుకుని ఎలాంటివి చేయలేదు సార్ మా దగ్గర మా బీఆర్ఎస్ పార్టీ అధికారం. రైట్ వెంకట గారు, మీరు చెప్పండి, అస్తం పెద్దల డైరెక్షన్లో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని అధికార కాంగ్రెస్ లీడర్లకు ఎందుకు ఈ అసహనమని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి? ఎందుకంటే మొన్న సిపిఎం నేత సామినేని రామారావు హత్య వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని, అదేవిధంగా ఈరోజు మణిగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి పైన కూడా కాంగ్రెస్ పార్టీ నేతల పనేనని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు వెంకట్ గారు? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సబ్జెక్టు కరెక్షన్ చక్రి గారు, గుండాలు అనే పదం కాంగ్రెస్ పార్టీకి అది వర్తించదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని పదం అది. గాంధీ మార్గంలో నడిచే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి జరుగుతాయని చెప్పి మనం అనుకోవడానికి కూడా లేదు. అయితే మీరు ఒకటి ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదో కనపడే అంశాన్ని చూడడం కాకుండా టెక్నికల్గా కొన్ని అంశాన్ని మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు పినపాక నియోజకవర్గం సంబంధించిన పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఈరోజు రేఖా కాంతారావు గారు పార్టీ మారి బీఆర్ఎస్లో వెళ్ళిన తర్వాత తను ఒక్కడే వెళ్ళాలి, లేకపోతే తన కార్యకర్తలను తన అనుచరులను తీసుకుపోవాలి. అంతేగాని పార్టీ కార్యాలయాన్ని కూడా వెనకాల తీసుకుపోతారా? ఏదో 170 ఏది యాక్ట్ ఉందని చెప్పి దాని మీద రిజిస్ట్రేషన్ కాదని చెప్పి అది ఎట్లా పడితే ఎట్లా నేను తీసుకుపోతా అంటే కుదరదు కదా సార్. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తిరిగి మళ్ళీ పార్టీ నాయకులు దక్కించుకున్నారు. అది రేఖా కాంతారావు గారి ఆస్తి కాదు, రేఖా కాంతారావు గారి కార్యాలయం కాదు. తను పోతే తన వెనకాల పార్టీ కూడా తీసుకోపోవడం ఏదైతే కార్యాలయం కూడా తీసుకోపోవడం ఏదైతే ఉందో ఇది ఆటోక్రసీకి, నియంత్రిత ఏది మనస్తత్వానికి నిదర్శనమని అనుకోవాలి. సో దాన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటికే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను బాధ పెట్టిన సందర్భాలు ఉండే. అయినా సరే మళ్ళీ ఇప్పుడు ఏది పార్టీ కార్యాలయం పేరుతో మళ్ళీ రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదని మేము అనుకుంటున్న సందర్భం ఉండే. ఇంకోటి మీరు అన్నారు మధిరాలో సామినేని రామారావు గారి యొక్క హత్య ఏదైతే ఉందో దాని గురించి మీరు ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఒకటి, గాంధీ మార్గంలో నడిచే కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు కానీ లేకపోతే బెదిరింపు రాజకీయాలకు కానీ ఎక్కడ పాల్పడదు. కాంగ్రెస్ పార్టీకి అది అవసరం లేదు. అయితే ప్రధానంగా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే సార్, సామినేని రామారావు గారి విషయంలో వారి హత్య ఏదైతే ఉందో అది చాలా బాధాకర విషయం. కాంగ్రెస్ పార్టీగా కాదు, పార్టీలకు అతీతంగా అందరూ బాధపడాల్సిందే. ఒక సిద్ధాంతం కోసం, ఒక అంశం కోసం ఫైట్ చేసిన వ్యక్తిని అలా చంపడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. భట్టి విక్రమార్క గారి నియోజకవర్గమైన మదిరలో ఏదైతే చర్య జరిగిందో ఉప ముఖ్యమంత్రిగా వారు కూడా దీన్ని ఖండించారు. ఇక్కడ ఎస్పీ గారిని అంటే ఇక్కడ ఎవరైతే మనం కమిషనర్ ఉన్నారో పోలీస్ కమిషనర్ గారిని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎటువంటి ఏది భేషజాలు లేకుండా, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వేషన్ లేకుండా విచారణ జరగాలి, హంతకులను పట్టుకోవాలి, ఏది హతం కాబట్ట కుటుంబానికి ఏది న్యాయం జరగాలని చెప్పి భట్టి విక్రమార్క గారు ఆ విషయంలో ఏది అధికారులను పోలీస్ అధికారులను చాలా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడ దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వేషన్ లేదు. భట్టి విక్రమార్క గారు ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయరు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, కాంగ్రెస్ పార్టీ అంశం కాదు. అయినా సరే మేము బాధపడుతున్నాం, మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హత్యగా మేము చూస్తలేము. కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మేము చూస్తలేము. ఇన్ కేసు హత్య చేసిన వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా సరే, ఇన్ కేసు అయితే ఇప్పటి వరకు విచారణలో తేలలేదు కాబట్టి ఇన్ కేసు అయితే మాత్రం 100% పార్టీ నుంచి యాక్షన్ ఉంటుంది, ఏది లీగల్గా యాక్షన్ ఉంటుంది. అన్ని విధాలుగా చట్టం ఏ పని చేసుకుంటుందో దాన్ని 100% కాంగ్రెస్ పార్టీ కోఆపరేషన్ చేస్తుంది సార్. అది ఒక ఊర్లో జరిగిన రాజకీయాంశంగా చూస్తున్నాం, అది 2 వర్గాల మధ్య పోరుగా చూస్తున్నాం. కాకపోతే హత్య గావించబడ్డ వ్యక్తి సిపిఎం పార్టీలో సీనియర్ నాయకులు కాబట్టి కొంచెం బాధాకరమైన విషయం. ఏది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన
ప్రతి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ పోయాల్సిన అవసరం లేదు సార్. మేము ఒకటే చెప్తున్నాం, గాంధేయ సిద్ధాంతాలతో నడిచే కాంగ్రెస్ పార్టీలో హత్య రాజకీయాలు ఎంతటి వారైనా చేసినా కూడా దాన్ని ఉపేక్షించే పనే లేదు. మాకు బెదిరించే అలవాటు లేదు, భూ కబ్జాలు చేసే అలవాటు లేదు, హత్య రాజకీయాలు చేసే అలవాటు లేదు. ఏది పార్టీ కార్యాలని వేరే వాళ్ళ పార్టీ కార్యాలను దోచుకొని ముందుకు వచ్చే అవకాశం మాకు లేదు సార్. రేగా కాంతారావు గారు ఏది ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ అయ్యి తను వేసిన రోడ్డుకు గుంతలు పడితే తనే దానికి ఫోటో తీసుకొచ్చి తనే దాన్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తి ఈరోజు పార్టీ కార్యాలయంలో విషయంలో ఏం జరిగిందనే విషయం మణుగూరు ప్రజలకు తెలియదా, పినపాక ప్రజలకు తెలియదా, లేకపోతే ఖమ్మం ప్రజలకు తెలియదా? నేను ఖమ్మం బిడ్డని, నాకు కూడా తెలుసు అక్కడ ఏం జరిగిందనే వ్యవహారం. అయితే మేమేమంటాం అంటే ఈ రోజు ఒక అంశం లీగల్ గా ఉన్న అంశాన్ని రాజకీయ కోణంలో దాన్ని మార్చి రాజకీయ రంగు దాన్ని వెంకట్ గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్స్ సరిగ్గా లేనట్టుగా ఉంది, టెక్నికల్ ఇష్యూ వస్తుంది, ఒకసారి చూసుకోండి వెంకట్ గారు. వెల్కమ్ బ్యాక్. ఇక ఉమ్మడి ఖమ్మంలో బగ్గుమంటున్న రాజకీయ కక్షలపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు వెంకట్ గారు. వెంకట్ గారు, అసలు మణుగూరు మంటలకు కారకులు ఎవరు? అసలు మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన దాడి చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన ఎవరికి ఎందుకు ఎవరు మంటలు నిప్పు పెడతారు? కాంగ్రెసే ఈ దాడికి పాల్పడిందని ప్రతిపక్ష నాయకుల ప్రధాన ఆరోపణ. మీరేమంటారు? మణుగూరు మంటలకు అసలు కారకులు ఎవరని మీరెవరు అనుకుంటున్నారు? సార్ అసలు అది పార్టీ ఆఫీస్ ఎవరనేది చర్చ సార్. సార్ నా మాట వినబడుతుందా చక్రి గారు క్లియర్గా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఏమో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఎప్పటి వరకు? 2018 వరకు. 2018లో ఏది రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. అయితే 2018లో ఆ పార్టీ అది ఎవరు? మన రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కానీ ఏది ఏజెన్సీ ప్రాంతాల్లో 170 యాక్ట్ ఉంటుంది సార్. దానివల్ల ఏది రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాలే. సో వారు ఏం చేసిర్రు? వారితో పాటు పార్టీ కార్యాలయం కూడా తీసుకుపోయారు. చక్రి గారు, ఇది ఎక్కడ వింటామా మనం? ఈ దేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే పోతే తనతో పాటు పార్టీ కార్యాలయం తీసుకుపోతారా? పార్టీ కార్యాలయం తీసుకుపోయారు. అధికార పార్టీ ఉంది కాబట్టి ఎవరైనా అర్చినా ఎవరైనా మాట్లాడినా కూడా వారి మీద కేసు చేసే ప్రయత్నం చేసిరు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయం మనకు తెలుసు. సో కేసులు వేసి బెదిరించిన సందర్భాలు ఉండే. పార్టీ మారారు, ప్రభుత్వం విప్పయ్యారు, మంత్రి కావాలనుకున్నారు. తర్వాత బీజేపీ పార్టీతో చర్చలు జరిపారు. బిఎల్ సంతోష్ గారితో ఈరోజు ఫామ్ హౌస్లో ఆ రోజు దొరికిపోయారు. అదంతా జరిగిన కథ. సో ఈరోజు ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ వెళ్తారని తెలిసిన తర్వాత కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు మరి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో తప్పే ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటే మేమేమంటాం అంటే ఇంత ఘర్షణాత్మకంగా వాతావరణంలో దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకున్నారంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకు రిటాలియేషన్లో భాగంగా జరిగిన ప్రక్రియ అనుకోవాలి. కాబట్టి అది ఏది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం టెక్నికల్గా కాదు, లీగల్గా కాదు. కేవలం ఏది రేగా కాంతారావు గారు పోయిన తర్వాత వారి వెనకాల సరే దొంగతనంగా తీసుకుపోయారని అనుకుందాం. దొంగతనంగా ఒక పార్టీ కార్యాలయం తీసుకుపోయారు కాబట్టి మరి అదే దొంగతనంగా తీసుకుపోయిన కార్యాలయాన్ని మళ్ళీ ఏమంటారు, మళ్ళీ దాన్ని రికవర్ చేసినట్టు అయింది. సో రికవరీ ప్రాపర్టీగా దాన్ని చూడాలి తప్ప అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదు. అసలు ఆ కార్యాలయం కట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలోనే లేదు సార్. మనం టెక్నికల్గా మాట్లాడాల్సి వస్తే మరి అలాంటప్పుడు ఆ కార్యాలయం మాదని వాళ్ళు ఎట్లా అంటారు? సో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బురద వెళ్ళడానికి అవకాశం దగ్గరగా ఉంది కాబట్టి ఏది బదనాం చేయడానికి అవకాశం దగ్గరగా ఉంది కాబట్టి బదనాం చేద్దామని కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక అనుకుంటే మాత్రం అది వాళ్ళ మూర్ఖత్వం అని భావిస్తారు. వెంకట్ గారు, మరి సిపిఎం నేత సామినేని రామారావు హత్యకు సంబంధించి మీరేం చెప్తారు? సార్ ఒకటే సార్, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా నేను చెప్పినాను, హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేయము. మా గాంధీ గారు చెప్పిన ఆశయాల ప్రకారం ఏది అహింసా పద్ధతిలో ఒక అంశాన్ని సాధించడం ఏదైతే ఉందో అది మొండి పట్టుదలతోనైనా లేకపోతే మొండితనంలోనైనా సాధించే మనస్తత్వం ఉంది. కానీ ఇలాంటి హత్య రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో లేదు. ఒక విషయం ఏంటంటే భట్టి గారి కాన్స్టిట్యున్సీ అవ్వడం వల్ల, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల దాన్ని మనం కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్లో మనం చూసిన సందర్భం ఉండే. అయినా సరే ఒక రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులు ఇలా హత్యకు కావించబడడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం, చాలా శోచనీయం. అయితే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని మీడియా సంస్థలు ప్రచారం చేసినా, సిపిఎం పార్టీ నాయకులు ప్రచారం చేసినా దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించే పరిస్థితి లేదు సార్. ఇన్ కేసు అక్కడ ఉన్న వ్యక్తులు కనుక ఎవరైనా
తప్పు చేసినా కూడా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే, ఈ హత్యకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షిస్తాం. వాళ్ళు ఏ కలుగులో దక్కున్నా కూడా, రాష్ట్రం దాటి బయటికి పోయినా కూడా వాళ్ళని తీసుకొస్తాం, శిక్షిస్తాం. ఆ విషయంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఆ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు పార్టీ జిల్లా నాయకత్వం కూడా చాలా సీరియస్గా పనిచేస్తుంది. ఆ విషయంలో ఎటువంటి తప్పుడు మార్గంలో పార్టీ పోదు. పార్టీ కూడా అధికారులను తప్పు మార్గం చూపించదు సార్. వెంకట గారు, మర్డర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? కాకిలపై అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. సార్ మేమేమంటున్నాం అంటే సార్, ఇప్పుడు చట్టం ఏదైనా సరే అది కాంగ్రెస్ పార్టీ చుట్టం కాదు, బీఆర్ఎస్ పార్టీ చుట్టం కాదు, సిపిఎం పార్టీ చుట్టం అసలే కాదు. సో మేమేమంటున్నాము, చట్టానికి కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆధారాలతో కూడిన వ్యక్తులను కనుక పట్టుకుంటే దానికి కొంచెం 1 రోజు 2 రోజులు టైం అయినా సరే, కానీ పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది, చనిపోయిన ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి హత్యలు కానీ, ఇలాంటి దుర్మార్గాలు కానీ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైట్. ఇక సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి మనకు ఫోన్లలో అందుబాటులో ఉన్నారు, నున్న నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వరరావు గారు, సిపిఎం నేత సామినేని రామారావును కత్తులతోటి పొడిచి హతమార్చారు. సాక్షాత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇల్లాకులోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ హత్య ఏ పార్టీ చేయించిందని మీరు అనుకుంటున్నారు? మీరేం చెప్తారు? పూర్తిగా రాజకీయ హత్య ఇది. అలా కాంగ్రెస్ వాళ్ళు పథకం ప్రకారం వేసించారు. దీనికి అధికార పార్టీ అన్న ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా పనిచేయించారు. ఆ గ్రామమే కాదు, ఆ ప్రాంతంలో, ఆ మండలంలో, గ్రామంలో సిపిఎం పార్టీ బలంగా ఉంది. మొత్తం రామారావు గారు మండలం ముఖ్యమైన నాయకుడు కనుక రాజకీయంగా స్థానిక ఎన్నికలను దెబ్బతీయటం కోసం పుట్టపూర్వకంగా ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న పెద్దదారులు తమ అడ్డుకులు దించుకోవడం కోసం రామారావు హత్య చేశారు. దీనికి అనేక రకాల ప్రజల్ని, సమాజాన్ని పక్కదారి పట్టించడానికి అనేక తప్పుడు కథనాలు ఉన్నాయి. తెల్లారపాటికే కథలు లేరు. ఆయన వ్యక్తిగత సమస్యలు లేవు, కుటుంబ వివాదాలు లేవు, ఆయన ఏ యాత్రలు చేయడం లేదు. ఆయనకు 100% అత్యంత ఆదర్శవంతంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన ఆ ఊళ్ళో జనానికి కూడా తెలుసు. శీఘ్రంగా ఆయన గ్రామంలో 2 సార్లు సర్పంచ్ చేసి ఒకసారి ఆయన శ్రీమతిని కల్పించారు. ఆ గ్రామ ప్రజలు కాంగ్రెస్ అభిమానులు కూడా ఆయన గొప్పగా అభిమానిస్తారు. ఆయన మస్తలేని నాయకుడు. ఆయన హత్య చేసి ఒక దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు, ఒక 5-6 రకాల కథనాన్ని మొత్తం ఏర్పింపజేసి పోలీసుల విచారణ కూడా అంతకున్న పట్టుకునే కంటే రామరావు భార్య చెప్పింది, ఆ ఊళ్ళో 5 కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు నా భర్తను హత్య చేశారని చెప్పి పెడితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా వాళ్ళని విచారించకుండా, అంతకుల కోసం ప్రయత్నించకుండా కుటుంబ సభ్యులను ఎదిరించే ప్రయత్న పాల్గొంటారంటేనే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా రేపో మాకో చంద్రబాబుని పట్టుకుంటే నాకు రామరావు తెలిసిన చంపానని చెప్పి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే చాలా దుర్మార్గం. రాజకీయంగా వివాదాలు వస్తాయి, ఘర్షణ జరుగుతాయి, కానీ వాళ్ళతో అంతుకులతో అనేది చాలా దుర్మార్గం. కొత్త సంస్కృతిది. ఈ రాజకీయం ఏమాత్రం మంచిది కాదు, సమాజాన్ని మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఏమి, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి ఎటువంటి ప్రమేయం లేకపోతే ఖండించాడు ముందు. కానీ విచారణ చూస్తే, పోలీసులు వ్యవహారం విచారణ తప్పుడు ప్రచారం చూస్తే ఉన్నాయంటే ఇది ఈ పథకం ప్రకారం చాలా పై స్థాయిలోనే కుట్రబంది చేసిన హత్యని భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. రామారావు గారు, మీరు చెప్పండి, రాజకీయంగా ఏదైనా ఉంటే మాటలు యుద్ధం జరగాలి, రాజకీయ పక్షంగా ఒక డిబేట్లు జరగాలి, కానీ ఈ హత్య రాజకీయాలను ఏ విధంగా చూడాలి? ఈ హత్య రాజకీయాలు ఎటువైపు దారితీస్తున్నాయి అంటారు? మున్ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలంటారు? ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా లేఖలు 40 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్లో రాసేవాడిని. జిల్లా లేఖలు ప్రతి నెల ఒక జిల్లాకు సంబంధించిన అంశాలు అప్పటి నుంచి చూస్తున్నాడు. ఈ హత్య రాజకీయాలవన్నీ కూడా సిపిఐ నాయకులు చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. సిపిఐ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ చంపే సందర్భాలు. ఇవాళ టీఆర్ఎస్ నిన్న వచ్చింది, అంతకుముందు 83 తర్వాత తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా ఇటుపక్క అటుపక్క హత్య రాజకీయాలు జరిగిన సందర్భాలు చూశాను. చెప్తున్నాను, వ్యక్తి నిర్మూలన ఎప్పుడు కూడా సరైనది కాదు. వ్యక్తితో పోరాడాలి. నేను చాలా కరెక్ట్ మీరు చక్రి. ఎందుకంటే వ్యక్తి సిద్ధాంతంతో పోరాడాలి తప్ప వ్యక్తిగతంగా
చంపి సాధించేది ఏమి ఉండదు. వ్యక్తిగత నిర్మూలన తర్వాత మళ్ళీ అటువంటి సిద్ధాంతం పుడతారు కదా, అదొకటి. రెండోది, రాజకీయాలు ప్రజల కోసం ఉన్నాయి తప్ప మీరు చంపుకోవడం కాదు కదా. అందుకని ఏ పరిస్థితులు సామ్యాన్ రామారావు హత్యను కాంగ్రెసే కాదు అందరం ఖండించాల్సిందే. దాంతో పాటు దీనికి చిలువలు పర్వాలేదు చేశారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ రాజకీయ హత్యలకు ప్రధాన నాయకులను బాధ్యత చేసే క్రమం ఉంటుంది. ఒక్కోసారి ఎవరు ఏ తప్పు చేయకపోయినా అటుపక్క నాయకులు బలైన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధం లేకుండా. కానీ చట్టం తన పని తాను చేసుకోవాలంటే శాంతి భద్రతల విషయంలో కానీ ఇటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులు నియంత్రిస్తున్నాయని ఆరోపణ ఇవాళ జరుగుతుంది. అదే కాంగ్రెస్ హయాంలో కూడా 2 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఒక 10 ఏళ్ళుగా అధికారులు దూరంగా ఉన్నారు. మేము ఏం చేసినా చెల్తుంది, వాళ్ళు చేయొచ్చు తప్పు, మేము చేస్తే కూడా చెల్తుంది అనే ఉద్యోగంగా పోతున్నారు. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్లు సరిగ్గా ఉంటే ఈ కింది స్థాయి పోలీసు అధికారులు సరిగ్గా ఉంటారు. అంటే కంచె చేయడం వేసినట్టు ఇవాళ IASలు అందరూ IASలు అయిపోయిండ్రు. వాళ్ళకి పోలీస్ ఆఫీసర్లు కూడా పూర్తిగా ప్రభుత్వానికి తావేదాలుగా మారిపోయింది. నా ఉద్దేశం ఒకటే, విచారణ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉన్నంత కాలం నిజంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు కావడం లేదు. అది అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పులు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలని వెంకట గారు అంటున్నాడు. అది చేయాల్సిందే. ఇక పార్టీ ఆఫీస్ విషయంలో 2 భిన్నద్రోణులు కనపడుతున్నాయి. మీరు చెప్పకముందే మీరు దాని గురించి మాట్లాడితే పార్టీ ఆఫీసర్ నిర్మాణం జరిగింది. అది యాక్చువల్ గా అది 1/70 యాక్ట్ కింద ఉన్నది కనుక నిర్మాణం జరిగింది. ఏ నిధులతో జరిపారు, ఎవరి నిధులతో జరిపారు, ఏదైనా సరే దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇల్లీగలే కదా 1/70 యాక్ట్ అందులో ఉన్నప్పుడు ప్రభుత్వ భూమిలో వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. దాన్ని ఏ పార్టీకి చేయొచ్చు, లేదంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే బెస్ట్. ఇరు పార్టీల మధ్య వివాదం ఉన్నప్పుడు నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఇతరత్ర వేరే వినియోగం చేసుకొని మీ పార్టీ కూడా ఏంటి వేరే కట్టుకోండి అంటే బాగుంటుంది నాకు అనిపించింది. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు. వెంకట నాయక్ గారు థ్యాంక్ యూ అండి. నున్న నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఫోన్లో అందుబాటులో వచ్చిన వెంకటేశ్వరరావు గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లుగా కనిపిస్తుంది. గుండారాజు తరహాలో రేవంత్ పాలన నడుస్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థులు టార్గెట్గా అధికార పార్టీ ఆగడాలు శృతి మించుతున్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.